గారు నిలబడిపోతారు. జీవితంలో మనం చూడలేము, ఇదే మంచి అవకాశం అనేది మాత్రం గుర్తు పెట్టుకోండి అన్న. రైట్, వన్ బై వన్ మాట్లాడదాం. మనతో కృష్ణాని గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్. కృష్ణాని గారు గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు గుడ్ ఈవినింగ్. ప్యానల్ మెంబర్స్, మీ వాయిస్ స్లోగా వస్తుంది కృష్ణాని గారు. బ్రహ్మనాయుడు గారు నా మాట వినపడుతున్నా? క్లియర్ వినిపిస్తుంది సార్. నమస్తే మీకు, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావము అంటే ఈ 12 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానము, వాళ్ళు సాధించిన విజయాలు, వాళ్ళు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాలు ఖచ్చితంగా మనం మాట్లాడుకునేటప్పుడు ఒక పుష్కర కాలం అంటే చాలా పెద్ద సమయం అండి ఇది. ఈ సమయంలో జనసేన పార్టీ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. భవిష్యత్తు కూడా జనసేనకి అనుకూలంగానే ఉండబోతోంది, జనసేనకు సానుకూలమైనటువంటి సంకేతాలు ఉంటాయి. ఈ విధంగా మెట్లు ఎక్కుతూ వాళ్ళు ఏమైతే కోరుకున్నారో, జన సైనికులు కోరుకున్నటువంటిది, ఏ పార్టీ అయినా రాజకీయ పార్టీకి ప్రధానమైనటువంటి లక్ష్యం ఏముంటుందండి? అధికారంలోకి రావాలి, ముఖ్యమంత్రి అవ్వాలి మా నాయకుడు, అంతే కదా. పరిపాలించాలి ఒక రాష్ట్రం. ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ, ఇది ప్రాంతీయ పార్టీగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని వాళ్ళు కోరుకుంటారు. అందుకే రాజకీయ పార్టీ. మరి అది పరిపాలించేటువంటి దశకు వస్తుంది అనేటువంటి దాని మీద ఒక ఆశావాహన దృక్పథంతో జన సైనికులు వెళ్తున్నారు. అయితే ఇంత సమయం తీసుకున్నటువంటి పరిస్థితులు ఎందుకున్నాయి, కారణం ఏంటి? గతంలో మరి మన ఆంధ్రప్రదేశ్లోనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఇలాగనే ఒక సినిమా యాక్టర్గా ఉన్నటువంటి ఎన్టీ రామారావు ఆ రోజున తెలుగుదేశం పార్టీని పెట్టి 11 నెలల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి మరి చరిత్రను కూడా మనం చూసాం. మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అదే సినిమా యాక్టర్గా ఆ స్థాయిలో మంచి ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత మరి 12 ఏళ్ళు పట్టింది ఆయన డిప్యూటీ సీఎం కావడం కోసం. మరి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది వాళ్ళు జనసేన అధికారంలోకి రావడం కోసం? ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఇంకా ఎంత సమయం పట్టొచ్చు? దీనికి ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, దీనికి కారణం ఏంటి, ఏ లోపాలు ఉన్నాయి అనేటువంటిది ఒక్కసారి చర్చించుకోవడం కూడా మంచిదండి. ఎందుకు అనంటే జనసేన పార్టీ గొప్పతనం ఏంటి, జనసేన ఏం సాధించింది అన్ని కూడా జనసేన నాయకులు చెప్పారు ఈ డిబేట్ లోనే. ఆయన డిప్యూటీ సీఎం వరకు వచ్చారు, కాదనటం లేదు. మీ 12 ఏళ్లలో భవిష్యత్తులో మరి జనసేన అధికారంలోకి రావాలి అంటే, పరిపాలించాలి అని అంటే ఏం లోపాలు ఉన్నాయో కూడా తెలుసుకొని ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత అయితే జనసేన పార్టీకి ఉంటుందిగా. ఖచ్చితంగా. అది లేదు అనుకోండి, మనకేముంది అంతా బాగుంది, జనసేన మన డిప్యూటీ సీఎం అయిపోతే మా సీఎం అయిపోతాడు అని అనుకొని మనమే ఉత్సాహపడుతూ కాలర్లు ఎగరేసుకొని ఉంటే మరి వెనక్కి వెళ్ళిపోతారు ఎక్కడికో కూర్చోండి. దానివల్ల ఇబ్బంది అయింది. అంతవరకు మాత్రం నేను చెప్తాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు అంటే మాత్రం ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా జనసేన పార్టీ అనేటువంటిది కొత్తగా ప్రారంభించినటువంటి పార్టీ కాదు. ఇది ప్రజారాజ్యం పార్టీకి 2.0. ప్రజారాజ్యం పార్టీ పునాదుల మీద నిర్మాణమైనటువంటి పార్టీ జనసేన పార్టీ. నేను ఒక అబ్జెక్షన్, నా ఆలోచన కృష్ణాని గారు, ప్రజారాజ్యంలో ఉన్నటువంటి బలమైన నాయకులు ఎవరు జనసేనలో రాలేదు, రానివ్వలేదు కూడా. మరి ఎట్లా ప్రజారాజ్యం 2.0 జనసేన అవుతుంది? అందుకనే ఎందుకు రానివ్వలేదు, ఎందుకు రాలేదు అని అంటే, పవన్ కళ్యాణ్ రానివ్వలేదు ఆ రోజున పార్టీ పెట్టినప్పుడు. ఎందుకు అనంటే ఆ రోజున పిఆర్పి మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత, అసంతృప్తి పిఆర్పికి సంబంధించినటువంటి నాయకుల్లో ఉందండి. ఆ రోజున తీవ్రమైనటువంటి చిరంజీవి మీద కూడా వ్యతిరేకత ఉంది. ఎందుకో తెలుసా? ఆయన వీళ్ళతో ఎవరితో మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీలో వెళ్ళి పార్టీని మెజ్జి చేయటం అనేటువంటి దాన్ని ఏ పిఆర్పి నాయకుడు అంగీకరించి ఉండలేదండి. అందుకనే చిరంజీవి మోసం చేశాడు, చిరంజీవి వల్ల ఈ విధమైనటువంటి జరిగింది అనేటువంటి ఒక అసంతృప్తి, వ్యతిరేకత అనేటువంటిది తీవ్ర స్థాయిలో ఉంది. అది ఎక్కడైతే ఆ విధమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఇప్పుడు జనసేన పార్టీ మీద పడిందో అనే ఒక భయంతో ఇది పిఆర్పికి సంబంధం లేదు, ఇది నేను పెడుతున్నాను పార్టీ అని ఈయన ఒక అన్న తమ్ముడుగా పవన్ కళ్యాణ్ వచ్చాడు. ఆ రోజున చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు, పిఆర్పి చెప్పుకుంటూ ఉండాలి కూడా పోయింది, అందుకని చెప్పుకోలే. తర్వాత
మళ్ళీ అన్న కలిశాడు, తమ్ముడు కలిశాడు, ఇంకొక అన్న కలిశాడు. ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిణామాలు. తర్వాత 2024 వచ్చేసరికల్లా నేరుగా చిరంజీవి వచ్చి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాల్లో అది ఇది రెండు ఒకటే అనేటువంటిది కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఖచ్చితంగా ఇది 2.0 పిఆర్పి అనేది ఒప్పుకోవాలి. ఫౌండేషన్ అదే. ఏం ఫౌండేషను అంటే ఈ రాష్ట్రంలో సామాజిక వర్గాల వారీగా చూసినప్పుడు సమ్మక్క సామాజిక వర్గానికి ఒక పార్టీ ఉంది, దానికి బీసీల మద్దతు ఉంది. తెలుగుదేశము రెడ్డి సామాజిక వర్గానికి ఒక పార్టీ ఉంది, వాళ్ళకి ఎస్సీ ఎస్టీలు మద్దతు ఉంది. అలాగా కాపులు కూడా మేము కూడా అధికారంలోకి రావాలి అనేటువంటి దాని మీద పిఆర్పి అనేటువంటిది చిరంజీవి కాపు సామాజిక వర్గ రాజ్యాధికారం అనేటువంటి అంశంలోనే వచ్చినటువంటి అంశం. ఆ విధంగా వాళ్ళ బలాన్ని ఒకసారి చూసుకున్న తర్వాత 18 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. రాష్ట్రం విడిపోయిన తర్వాత దానికి ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్స్, కాంగ్రెస్ లో కలిపినటువంటి పరిస్థితులు ఇవన్నీ పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ తన సినిమా ఇమేజ్, తనకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్తో 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. బీజేపీకి మద్దతు ఇచ్చాడు, తెలుగుదేశం పార్టీతో మద్దతు ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీతో ఆయనకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ఆ రోజున బీజేపీకి మద్దతు ఇచ్చారు, బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నది. ఆ విధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళ అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. తెలుగుదేశం పార్టీకి ఏ సంబంధం లేదు ఆ రోజున పవన్ కళ్యాణ్. ఎందుకు పోటీ చేయలేదు? కారణం ఏంటి అని అంటే ఆయన ఆ రోజున పోటీ చేసినా సరే కొన్ని సీట్లతో ప్రారంభమై ఉండేవాడు. రాజకీయంగా ఎవరైనా రాజకీయ పార్టీ ఆ విధంగా మేము ఫలానా ఆయన పిఎం కావాలి, నరేంద్ర మోడీ ఇక్కడ వీళ్ళు అధికారంలోకి రావాలి, మేము మాత్రమే అనుకోండి మద్దతు ఇస్తామని ఏ రాజకీయ పార్టీ కూడా అలాంటి పనులు చేయదండి. అదొక బ్లెండర్ మిస్టేక్ పవన్ కళ్యాణ్ చేసినటువంటి బ్లెండర్ మిస్టేక్. ఆ బ్లెండర్ మిస్టేక్ చేయటం వల్ల ఆయన నమ్మినటువంటి వాళ్ళు ఇద్దరిని వ్యతిరేకించాడు పవన్ కళ్యాణ్. 2019 వచ్చారు కల్లా బీజేపీని వ్యతిరేకించాడు ప్రత్యేక హోదా విభజన హామీల విషయంలో. వాళ్ళ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేక పోరాటం చేశాడు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకంగా చేసి ఇద్దరికి వ్యతిరేకంగా 2019లో ఆయన ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగం గిన 2014లోనే కొన్ని సీట్లలో పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యి, ఆ రోజే మంత్రి అయ్యి, ఆ రోజే కొంత జనసేన పార్టీ బలం పుంజుకొని 2019లో సొంతంగా ప్రయత్నం చేసి ఉంటే మళ్ళీ ఎమ్మెల్యేగా కనీసంగా అలాంటిదైతే ఒక బేస్ ఏర్పడి ఉండేది. అందుకని ఆ విధమైనటువంటి వ్యూహాత్మక తప్పిదం వల్ల ఆ రోజునేమో వాళ్ళకు ఓడిగం చేశాడు, ఎలాగో వాళ్ళిద్దరితో గొడవ పడ్డాడు. తీరా వచ్చేసరికి ఎమ్మెల్యే కాలేదు, వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎవరికి ఏం కాలేదు. 2019 వచ్చిన ప్రయోగము, మరి ఆ ప్రయోగము పూర్తి విఫలమైనటువంటి విఫల ప్రయోగం అది. మరి ఆ విఫల ప్రయోగం తర్వాత తెలిసింది ఏంటి? పవన్ కళ్యాణ్ జ్ఞానబోధ ఏమైంది అని అంటే, నేను ఎమ్మెల్యేగా వెళ్ళాలన్నా, అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నా నేను ఖచ్చితంగా ఈ పార్టీలతో కలవాల్సిందే తప్ప ఏదో సిపిఎం, సిపిఐ, బిఎస్పి వీళ్ళతో వల్లయ్యే పని కాదు. తెలుగుదేశము అదే విధంగా బీజేపీ వీళ్ళతో కలిసి వెళ్తే మాత్రమే సాధ్యమైంది అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చాడు. అంటే ఆయన ఎమ్మెల్యేగా వెళ్ళాలి అన్నా, అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నా వీళ్ళ మద్దతు కావాల్సిందే, లేకపోతే పోలేడు అనేటువంటి విషయం 2019లో పవన్ కళ్యాణ్ తెలిసింది. ఇప్పుడు అందుకని 2024లో ఆయన ఏమనుకుంటున్నాడు? ఇప్పుడు రజనీ గారు చెప్పినా లేదా ఇంకోటి చెప్పినా, ఇదిగో పవన్ కళ్యాణ్ 14లో వాళ్ళని సీఎం అని చేశాడు, 24లో వీళ్ళని సీఎం అని చేశాడు. ఇవన్నీ కాదండి, 24లో ఆయన ఎమ్మెల్యే అయ్యాడు అంతే తప్ప నేను ఆయన సీఎం చేశాను అవి అంటే 2019లోనే మీకు అంత బలం ఉండే పరిస్థితులు అక్కడే చేయొచ్చు, లేదంటే మళ్ళీ కూడా ప్రయోగం చేయొచ్చు 24లో కూడా. అది నేను చెప్పేటువంటి అంశం. ఇప్పుడు భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడికి వెళ్ళగలరు, ఏం చేస్తారు, ఇవన్నీ అంశాల విషయాల్లో రేపొద్దున ఈ జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో పరిపాలన చేయగలదా అని నేను అనుకుంటే పవన్ కళ్యాణ్ వెళ్తున్నటువంటి దారి అంతా కూడా సరైన దారి కాదు. ఎట్లా సరైన దారి కాదని చెప్తారు మీరు కృష్ణాయిల్ గారు? నేను అన్న తర్వాత వెంటనే చెప్తాను కదా అదే విషయము. ఏంటి అనంటే ఆయనకి మొన్న 24లో పోటీ చేసినటువంటి దాంట్లో సగం మంది వాళ్ళ అభ్యర్థులే కాదు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి పనిచేసేటువంటి వాళ్ళకి సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి జనసేన వైపు నుంచి లేదు. డబ్బు ప్రధానమైనటువంటి రాజకీయాల వైపు బొగ్గు చూపాడు పవన్ కళ్యాణ్. ఒక రకంగా పవన్ కళ్యాణ్ తో పోలిస్తే, జనసేనతో పోలిస్తే ఫెయిల్ అయినా సరే పిఆర్పి బెస్ట్. ఎందుకు అనంటే
తుపాకుల మునిమ్మ వంటి ఒక మహిళకి, ఎస్టీ మహిళకి, ఒక యానాదుల మహిళకి ఎమ్మెల్యే టికెట్ ప్రకటిస్తాను అని ఒక కనీసమైనటువంటి ఒక ప్రకటన చేసి ఒక ప్రయోగం చేశాడు చిరంజీవి. అప్పుడు ఓడిపోయి ఉండొచ్చు, తక్కువ సీట్లు వచ్చి ఉండొచ్చు. ఆ రోజున చాలా మంది నాయకులుగా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున 21 ఇక్కడ ఒక విషయం అండి, కృష్ణాని గారు ఎవరు కూడా అధికారం ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి లేదు. కృష్ణాని గారు ఇక్కడ ఒక విషయం చెప్తాను. కృష్ణాని గారు దయచేసి ఇక్కడ మీరు మాట్లాడినటువంటి అంశాల్లో ఒక అబ్జెక్షబుల్ అంశం ఒకటి ఉంది. ప్రజారాజ్యం పార్టీ 100కు పైగా